ముందు ఏమి రాలా. అంతకు ముందుకి ఎలక్షన్ ముందుకున్న ఓటింగ్ కి తర్వాత ఓటింగ్ అప్పుడు ఏమి తేడా. ఆయన చౌదరి గారికి చెప్తున్నా, అక్కడ ఉన్న ఓటింగ్ క్యాస్ట్ లో మీకు ఎస్సీలు 17% టోటల్ ఆంధ్రప్రదేశ్, ఎస్టీలు 5%, 9% ముస్లిమ్స్ ఉన్నారు. మీకు ఆ 2 కులాలు కాపు కమ్మ తప్ప ఏదన్నా కులం వేసిందో చెప్పండి. అంటే ఎస్టీ ఈ దఫా బీజేపీ కలవటం వలన ఎందుకు అంటే పక్కన ఒక్క మాట నేను చెప్పేది వినండి. గిరిజన ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ అదొకటి. రెండోది బీసీల్లో వచ్చేప్పటికి స్వయంగా ముఖ్యమైన ప్రధానమంత్రి బీసీ కావడం, ఆయన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి ఇంపాక్ట్ పనిచేయదా? ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ బీజేపీ కాదుగా సీఎం అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ నేను బీజేపీ అభిమాని. ఐ లైక్ మోడీ, సార్. రైట్. జగన్ అవుతున్నాడా చంద్రబాబు నాయుడు అవుతాడా? తర్వాత నేను చారను. విధానాలను సమర్థించినంత మాత్రాన చారటం అనేది జరగదు కదా. ఇక సార్ మోడీ విధానాలని ఆర్థిక అభివృద్ధిని ఏ రకంగా చేసుకొచ్చా నేను చెబుతా. బీజేపీ కన్నా ఎక్కువ నేను చెబుతా. బీజేపీ మోడీ గారు వచ్చిన తర్వాత సాయి గారు వీళ్ళు మమ్మల్ని ఎతగనివ్వరండి. అదిగా చలపతి గారు మేము మిమ్మల్ని తిడతామని మీరు అనుకుంటున్నారు. అస్సలు మేము దొరకం సార్. రాష్ట్రాన్ని అభిమానిస్తున్నాం, ఓటు మాత్రం అడగండి. అదిగా సార్ మేము ఎందుకు దొరుకుతాం? మేము రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళం, మేము ఎందుకు దొరుకుతాం సార్? మోడీ రాకముందు 1,00,000 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత 1,10,000 ఎలక్ట్రిక్ రైలు వేశారు సార్. నేను అన్ని చెబుతా మీరు అభివృద్ధి గురించి. కానీ ఇక్కడ మీది కాదుగా చలపతిరావు లేకపోతే ఇంకో పురంధేశి గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తిరుపతిరావు గారు నేను అనేది మోడీని సమర్థించడం వేరు. మోడీ కాదు ఎలక్షన్ చేసేది, ఇక్కడ మోడీ కాదు కదా ఉండేది. అంటే ఈయన గెలిపిస్తే మోడీని గెలిపించినట్టే కదా? కాదు కదా, చెప్పారు అమిత్ షా గారు, చంద్రబాబు గారు చెప్పారు కదా బాబుని గెలిపించి. చౌదరి గారు మోడీ గారిని సమర్థించడం వేరు, మోడీ గారికి ఓటేయటం వేరు. విధానాలు సమర్థించడం వేరు, ఓటేయటం వేరు. అది కాదు. చెప్పండి. ఒకప్పుడు ఈ తెలుగుదేశం వల్ల బీజేపీ ఎదగట్లేదని చెప్పేసి అభిప్రాయం ఉంటే ఇవాళ వీళ్ళు కూడా తోడైతే